F-35 ప్రపంచ యుద్ధరంగం రోజురోజుకు మారుతుంది. ఆధునిక పరిజ్ఞానం యుద్ధం తీరును ప్రమాదకరంగా మారుస్తుంది. అందుకనే ప్రపంచంలో ఉన్న ప్రతి దేశం కొత్త రకపు ఆయుధాలను సొంతం చేసుకోవడానికి ఉవ్విళ్ళూరుతున్నాయి. అందులో స్టెల్త్ టెక్నాలజీ ఒకటి. ఇప్పటికే అమెరికా, రష్యా వద్ద 5th జనరేషన్ స్టెల్త్ టెక్నాలజీ ఫైటర్ జెట్స్ ఉన్న విషయం మనకు తెలిసిందే. చైనా సొంతంగా J-35 అనే స్టెల్త్ జెట్స్ ఉన్నాయని చెప్పినా వాటి పనితీరు యుద్ధరంగంలో ఏ విధంగా ఉంటుందో ఎవరికీ తెలియదు. ఈ క్రమంలో పాకిస్తాన్, చైనా వంటి దేశాలతో ఉన్నట్టుండి యుద్ధం వస్తే వాళ్లను ఎదిరించడానికి కొన్ని స్టెల్త్ జెట్స్ కొనాలనే ఆలోచనలో దేశ ప్రభుత్వం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలో ఇప్పటికే రష్యా తన దగ్గర ఉన్న Su-57ని భారత్కి అమ్మడానికి సిద్ధంగా ఉన్నట్లు వార్తలు వచ్చాయి. దాంతో అమెరికా కూడా తన దగ్గరున్న అత్యాధునిక F-35 ఫైటర్ జెట్స్ భారత్కి అమ్ముతుందనే వార్తలు వచ్చినా గత బైడెన్ ప్రభుత్వం ఆ విషయాలపై పెద్దగా స్పందించలేదు. కానీ ట్రంప్ అమెరికా గద్దెనెక్కినప్పటి నుంచి భారత్కి F-35 అమ్మే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు వార్తలు వచ్చాయి. అందరూ భావించిన విధంగానే తాజాగా మన ప్రధాని మోదీ అమెరికా పర్యటనలో భాగంగా ఆ దేశ అధ్యక్షుడు ట్రంప్ని కలవగా వారిద్దరి మధ్య జరిగిన చర్చల్లో F-35ని భారత్కి అమ్మడానికి సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించడం జరిగింది. ఇప్పటికే అమెరికా తన మిత్ర దేశాలైన UK, ఇజ్రాయెల్, జపాన్, సౌత్ కొరియా, ఇటలీ, ఆస్ట్రేలియా, కెనడా వంటి కొన్ని దేశాలకు F-35ని అమ్మడం జరిగింది. ఇక ప్రపంచంలోనే నెంబర్ 1 బ్యాటిల్ ప్రూవ్డ్ స్టెల్త్ ఫైటర్ జెట్స్గా పేరు తెచ్చుకున్న F-35 యుద్ధ విమానాలు గంటకు 2000 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. భూమి నుంచి 50,000 అడుగుల ఎత్తులో కూడా యుద్ధం చేయగలదు. అసలు రన్వేనే అవసరం లేకుండా నిట్ట నిలువుగా గాల్లోకి లేవగలదు. అలాగే కిందకు దిగగలదు. ప్రస్తుతం ప్రపంచంలో ఉన్న ఏ రాడార్కు కూడా F-35ని దూరంగా ఉన్నప్పుడు గుర్తించిన దాఖలాలు లేవు. ఈ ఫైటర్ జెట్లో ఉపయోగించే ఒక్క హెల్మెట్ ధర 4.5 కోట్లు ఉంటుంది. దీన్ని బట్టి ఈ ఫైటర్ జెట్ టెక్నాలజీ ఎంత అడ్వాన్స్డ్గా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. ఇక ఒక్క F-35 ధర 695 కోట్ల నుంచి 990 కోట్ల వరకు ఉంటుంది.